హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముందుకు ఒక మంచి న్యూస్ తీసుకొచ్చానండి. బస్టాండ్లో బాంబు. ఒంగోలు గ్రామీణ పట్టణం న్యూస్ టుడే. అది ఒంగోలు బస్టాండు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్నారు. ఎక్కాల్సిన బస్సు రాగానే సీట్ల కోసం కొందరు హైరాణ పడుతున్నారు. గమ్యస్థానం రావడంతో మరికొందరు బస్సుల నుంచి దిగుతున్నారు. ఇలా బస్టాండ్ అంతా రద్దీగా ఉంది. ఇంతలో పరుగున పోలీస్ అధికారులు, సిబ్బంది వచ్చారు. జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక పరికరాలతో వెతుకులాట ప్రారంభించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ సంచిని స్వాధీనం చేసుకొని అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి బయటికి తీశారు. దీంతో అక్కడున్న ప్రయాణికుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బస్టాండ్లో ఎవరో బాంబు అమర్చారంటూ భయాందోళనకు గురయ్యారు. అనంతరం ప్రత్యేక సూట్ ధరించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బ్యాగు నుంచి పేలుడు పదార్థాలను అత్యంత జాగ్రత్తగా బయటికి తీశారు. తీగలు కత్తిరించి పేలకుండా నిర్వీర్యం చేశారు. ఇదంతా శాంతి భద్రతల పరిరక్షణ, సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయడం, పౌరుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా చేపట్టిన డెమో డ్రిల్ అని తెలుసుకొని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో బుధవారం ఈ డెమో డ్రిల్ చేపట్టారు. అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ, ఏమైనా అనుమానాస్పద బ్యాగులు, ఇతర వస్తువులు కనిపించినా, అనుమానిత వ్యక్తుల సంచారం తెలిసినా స్థానిక పోలీసులకు లేదా డైల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. డెమో ఎస్పీ అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె శ్రీనివాసరావు, సిఐ నాగరాజు, ఎస్ఐ త్యాగరాజు తదితరులు పర్యవేక్షించారు. విన్నారు కదండి, శాంతి భద్రతల కోసం పోలీస్ అధికారులు డెమో డ్రిల్గా చేశారు. ఇలాంటివి ఏదైనా ప్రజలకి అనుమానంగా ఉంటే 112కు డైల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకువస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.